హాయ్ ఫ్రెండ్స్! రోజు ఒకేలాంటి కూరలు చేయాలన్నా, మనకి తినాలన్నా ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టేస్తా ఉంటది. అందుకే అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తా ఉండాలా. నిన్న ఇన్‌స్టాగ్రామ్ చూస్తాంటే నాకీ బెండకాయ కర్రీ కనిపించిందనమాట. కొంచెం డిఫరెంట్‌గా అనిపించి ఇదిగోండి ఈరోజు మార్నింగే ట్రై చేస్తా అన్నాను. ఫస్ట్ బెండకాయల్ని వేపుకొని పక్కన పెట్టుకొని, అదే ప్యాన్‌లోకి కొంచెం ఆయిలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, కట్ చేసింది ఆనియను, శనగబ్యాల్లేసుకొని ఫ్రై అయినంక ఒక 2 టమాటాలనేసి మగ్గించుకున్నాక మనము ఫ్రై చేసుకున్నాం గదా! ఆ బెండకాయలు అవేసేసి కొంచెము పసుపేసేసి, దానికి టేస్ట్‌కి తగినంత కారము, ధనియాల పొడి, కొంచెం చింతపండు రసము, అలాగే రుచికి తగినంత సాల్ట్ ఏసేసి, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని నీళ్ళలో బాగా కలుపుకొని ఉండలు లేకుండా ఆ శనగపిండిని ఇందులో ఏసి, మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకొని, కొంచెం రుచికి బెల్లం ఏసేసి, ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ కర్రీ రెడీ అయిపోతుంది. అన్నంలోకే కాదు, చపాతీలకు గూడా సూపర్‌గా ఉంది.